అయ్యింది అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకు వచ్చిందో రావడం అయితే వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఒక 6 నెలలు నువ్వు టైం ఇచ్చి చూడు అమ్మాయికి. నా నుంచి కాదు మేడం. నా నుంచి కాదంటే ఎందుకు కాదు అశోక్? అలా ఎట్లా కనేస్తావు నా నుంచి కాదు అని? ఇన్ని తీర్ల బదనాం అయినాక సరే ఇప్పుడు నువ్వు నా నుంచి కాదు అని వదిలేసావు అనుకో, అమ్మాయిని వదిలేసావు, అప్పుడు ఈ బదనాం అంతా పోద్దా? ఇప్పుడు బదనాం పోదు మేడం. పోదు కదా, ఉన్న బదనామే కదా. ఇప్పుడు మీరు కలిసి ఉన్నారనుకో, రేపు నిజంగా మీరు బాగుపడి మీరు మంచిగా ఉన్నారనుకో, అప్పుడు ఈ బదనాం పోద్ది. ఒప్పుకుంటావా? నీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి ఈ బదనాం ఉండదు. ఎందుకంటే మంచో చెడు వాళ్ళిద్దరు మళ్ళీ కలిసారు, సుఖంగా మంచిగా ఉన్నారు, ఆ పిల్లలిద్దరు బాగా పెరిగారనే మాట్లాడుకుంటారు. కానీ అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, అప్పుడు వీళ్ళిద్దరు తిట్టుకున్నారు అని మాట్లాడుకునేంత ఓపిక టైము ఎవరికి ఉండదు. మీరు చేసిన తప్పు వల్ల జీవితాంతం వాళ్ళిద్దరు అనుభవించాలి. రేపు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే కూడా ఆడపిల్ల ఏమన్నా గొడవ వస్తే మీ నాన్న మీ అమ్మ ఎట్టాంటిది ఇలా మూసుకోలే అంటది, దాని మొగుడు అదే అంటాడు. మీ అమ్మ నాన్నే సరిలేరు, నువ్వెట్టా సరి ఉంటావంటారు ఆ పిల్లని, అంటారా లేదా? పెళ్ళిళ్ళు అయ్యాక అంటారు. మరి అందుకని నేనేమంటున్నానంటే, నువ్వు ఇంత చేసిన వాళ్ళు నువ్వు ఒక అవకాశం ఇవ్వ. అమ్మాయి ఒక 6 నెలలు మారంటే వాళ్ళ జోలికి మీ జోలికి రాకుండా ఇప్పుడు మనం ఏదైతే ఒప్పుకుంటామో ఆ పద్ధతిలో ఒక 6 నెలల అమ్మాయి ఉంటుందో లేదో చూడు. లేకపోతే అప్పుడు కూడా నువ్వు అడగచ్చు, ఇదే నిన్ను కాదనే వాళ్ళు ఎవరప్పుడు. నేను పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడు నేను కూడా పిల్లల గురించే మాట్లాడుతున్నా. ఒక 3 నెలలు నువ్వు ఉండి చూడ అమ్మాయి మారుతుందా లేదా అని. నేను ఆమెతోటి నాకు కాపురం చేసేంత మనసు నాకు లేదు మేడం. ఇప్పుడు అతను ఇచ్చే 2 లక్షలు కావాలా మీకు? మీకు ఎట్లా న్యాయం అనిపిస్తారు అంటే ఇప్పుడు ఇంకా అతను ఇంత మరి నేను చెప్తున్నా వినండి. అప్పుడు అతను ఇంత మాట్లాడుతున్నప్పుడు అతను ఇంత మనం చెప్పినా అతను వినడం లేదు. తప్పులు చాలా అతను చేసిండు కూడా అతను ఇంత ధైర్యంగా నాకు వద్దు అంటున్నాడు. సో ఇప్పుడు మనకున్న రెండే అవకాశాలు. ఒకటి, డబ్బులు తీసుకొని అతనితో 2 లక్షలు 3 లక్షలు అన్నది మాట్లాడి డబ్బులు తీసుకొని పిల్లల్ని తన దగ్గర పెట్టుకొని పిల్లల మెయింటెనెన్స్ అంతా అతను చూస్తాను అంటున్నాడు, ఏదో ఆ ఒప్పందం రాయించుకొని అతనికి డివోర్స్ ఇచ్చేసి అతని కర్మ అతను, మన పిల్లని మనం పెట్టుకొని మన పిల్లల్ని మంచిగా చూసుకోవడం ఒకటి. లేదు అతని జీవితాంతం హింసించాలి, ఇప్పుడు అతని తర్వాత వెళ్ళి ఇంకో పెళ్ళ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అతని జీవితాంతం హింసించాలి అని అనుకుంటే ఈ డబ్బుల సంగతి వదిలేసి అతని మీద ఇప్పుడు అతను డివోర్స్ అంటున్నాడు కదా, డివోర్స్ మీరు ఇవ్వరు, మేమేమో నాకు నా భర్త కావాలని ఇప్పుడు ఏం కేసు వేయచ్చు కదా మేడం. నన్ను నా భర్త కాపురాన్ని తీసుకెళ్ళలేదు, నాకు నా భర్త కావాలి అని అతను అమ్మాయి కేసు వేసి అతను కోర్టుల చుట్టూ తిప్పచ్చు. కాకపోతే మనకి మనసుకి ఓకే అతన్ని మనం హింసిస్తున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. సో ఏది చేద్దాం. ఇక ఇష్టం లేనప్పుడు ఇక ఏమంటే తెగిపోయిందే బెస్ట్ మేడం. ఆ పిల్లల్ని ఎలా చూస్తారా? అమ్మాయికి ఏమిస్తారు? పిల్లలు ఆమె చూసుకుంటానా సరే, నాకు ఇచ్చినా సరే మేడం. నేను చదువుకోనికి సిద్ధంగా ఉన్నా, లేదు నా దగ్గరనే ఉంటే ఆమె చదువుకోండి, చెరువులు చదువుకున్నామన్నా ఎట్లయినా నేను ఆమె ఇష్ట ప్రకారం. అలా కాదు, పిల్లలు ఆమె దగ్గర మీరు డివోర్స్ ఇవ్వాలి అని అనుకున్న అమ్మాయి ఇవ్వడానికి ఒప్పుకుంటే వాళ్ళకి అమ్మాయి బాధ్యత మీకుంది. మీరు ఏం సెటిల్ ఇప్పుడు అమ్మాయి రేపు ఎలా బతకాలి? నేను చూసుకుంటా మేడం. ఏ విధంగా చూసుకుంటా? ఏ విధంగా నేను చూసుకుంటా వాళ్ళ లైఫ్ గురించి. ఒప్పందం ఏమి రాసుకున్నారు మేడం? 2 lakhs క్యాష్. 2 lakhs క్యాష్ అయితే దాని మీద వచ్చేది మిత్తి ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ అమ్మాయి తినొచ్చు అని చెప్పేసి, పిల్లల బాగోగులు మాత్రం ఆయనే చూసేటట్టు అని చెప్పి రాస్తారు. ఆ క్యాష్ మరి ఎవరి పేరు మీద ఉంటుంది? డిపాజిట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. సో పిల్లల పేరు మీద 2 లక్షలు డిపాజిట్ చేస్తారు, ఇంట్రెస్ట్ అమ్మాయి తీసుకుంటది. అది కాకుండా మరి పిల్లల చదువులు మెయింటెనెన్స్ అంతా మీరే చూడాలి కదా, మరి మీరు చూస్తారా? చూస్తా మేడం, నేను చూస్తా. పిల్లల బాగోగులు ఆయన చూసుకుంటారు. ఆ డిపాజిట్ 2 lakhs మాత్రం పిల్లల పేరు మీద, అది మాత్రం ఇంట్రెస్ట్ ఆవిడ తినాలి. పిల్లల గురించి అనే ఆమె పోషించనీకి ఇంట్రెస్ట్ అని అట్లా పెట్టారు మేడం. పిల్లలు ఆమె దగ్గరనే ఉంటారు, వాళ్ళ తిండి బట్ట ఆవిడ తిండి బట్ట గడిచిపోతాయి. 2 లక్షల మీద వచ్చే బట్టి పని చేసుకుంటా లేదా మేడం? ఇప్పుడు ఆమె పని చేసుకుంటా లేదా? ఆమె పని చేసుకుంటే నీకు రేపు డైవర్స్ ఇచ్చినా నువ్వు మెయింటెనెన్స్ అయితే కట్టాలి అమ్మాయికి. మేడం పిల్లలకు ఒకటి ఫ్లాట్ కొంటా మేడం, వాళ్ళది చదువులు గుట్లా నేను చూసుకుంటా మేడం. అది ఇప్పుడు బ్యాంకులో వేసినా పెద్దగా ఇంట్రెస్ట్ రాదు మేడం. ఇప్పుడు ఫ్లాట్ కొనేస్తా, వాళ్ళ చదువుల గురించి నేను పోషిస్తా, వాళ్ళకే పిల్లలకే.